అయ్యా ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు నాయన మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరిచి ఘనపరిచే ధన్యతనిచ్చారు ప్రభు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీరే మీ దీనదాసునికి తోడుగా ఉన్నాడు ప్రభు. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాయన ఇదిగో నీ తల్లి గర్భంలో పిండాకృతిగా ఉన్నప్పుడే నేను నెరిగితే నీ జన్మలకు ప్రవక్తగా నేను నియమిస్తున్నాను. నీ నోటు నుండి వచ్చు ప్రతి వచనాన్ని నేను నెరవేరుస్తానని మీరిచ్చిన అధికారం కలిగిన నామములో ప్రార్థన చేయించున్నాం ప్రభు. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి ప్రభు. ఈ స్థలాన్ని మీరు ఎన్నిక చేసుకున్నారు ప్రభువా. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద నాకు కనుదృష్టి ఉండును. ఇక్కడ చేయబడిన మనవలు నేను ఆలకిస్తాను తండ్రి. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ కొద్దిసేపు నాయన మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోచుండగా వాక్యమై ఉన్న దేవా మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. మీరు బ్రతికి అభివృద్ధి నంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం నాకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఇంకా కూడా ఏమంటున్నాడు చూద్దాం. 3వ వచనము, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసినే కానీ నీ పితరులే కానీ నీవే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. కాబట్టి జీవము కలిగిన దేవుడు, మన పితరులతో మన్నాను పోషించిన దేవుడు నేటి దినాన నిన్ను నన్ను మనల్ని కూడా ఆయన ఇష్టమైన ఆహారంతో మనల్ని పోషించి ఆయన ఆదరించి ఆయన మమ్మల్ని కృపను చూపి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన అందరికీ కృప చూపే కృపామయుడిగా ఉన్నాడు. దయ చూపే దయామయుడిగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు నీ పట్ల నా పట్ల ఆ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనమైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు శాసనాలు కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించే దేవుడుగా ఉన్నాడు. కడలేని కడాలి తీరము ఎడమాయ కాడకున బ్రతుకున కడలేని కడాలి తీరము ఎడమాయ కాడకున బ్రతుకున గురిలేని కరుణాన నేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని కరుణాన నేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట